అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం సోంపల్లి ఇసుక ర్యాంపుపై మైనింగ్ అధికారులు దాడులు నిర్వహించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీ విధించిన నిషేధం అమల్లో ఉన్నప్పటికీ అక్రమ తవ్వకాలు జరుపుతున్నారు. ప్రతిరోజు తెల్లవారుజాము నుంచి వందలాది ట్రాక్టర్ల ద్వారా అక్రమ ఇసుక తరలిస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. స్థానికుల సమాచారంతో శనివారం తెల్లవారుజామున 6 గంటల సమయంలో సోంపల్లి ఇసుక ర్యాంపు వద్ద పెద్ద ఎత్తున ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్టు సమాచారంతో మైనింగ్ అధికారులు మెరుపు దాడులు చేపట్టారు. ఈ సోదాల్లో ఇసుక లోడుతో ఉన్న 6 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. అధికారుల రాకను గమనించిన ట్రాక్టర్ల యజమానులు సిబ్బంది అక్కడ నుంచి తప్పించుకున్నారు. రాజకీయ నాయకుల అండదండలతో అనుమతులు లేని ర్యాంపులు నిర్వహిస్తున్నారని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేశ్వర ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ రాజేంద్ర. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో అక్రమంగా ఇసుకను యథేచ్ఛగా అయితే ఇక్కడ ఇసుక అక్రమ తరలింపులు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా రాజోలు నియోజకవర్గంలోని సోంపల్లిలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై ఈ రోజు తెల్లవారుజామున మైనింగ్ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో 6 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని రాజోలు ఏదైతే సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఉందో అక్కడికి తరలించి ఇసుక ట్రాక్టర్లు సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా రాజోలు నియోజకవర్గంలోని సకినేటిపల్లి, దిండి, సోంపల్లి, అదేవిధంగా రాజోలు ఈ 4 గ్రామాల్లో కూడా నిబంధనలకు విరుద్ధంగా తీర ప్రాంతాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి అటు రెవెన్యూ అధికారులు కానీ ఇటు పోలీసులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని స్థానికులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయో దీనిపై గతంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయించారు. ఈ ఆశ్రయించిన నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి ఇసుక తవ్వకాలు చేయకుండా నిషేధం విధించింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు పలుమార్లు ఈ అంశాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి అదేవిధంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఇసుక అక్రమ తవ్వకాలు అయితే ఆగట్లేదని ఈ స్థానికులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా పి గన్నవరం నియోజకవర్గంలో ఊడిమూడి, వైవిపాలెం, ఎర్రంశెట్టివారిపాలెం ఈ ప్రాంతాల్లో అక్రమ ఇసుక తవ్వకాలు కూడా యథేచ్ఛగా జరుగుతున్నాయి. జొన్నాడ ఫ్లైఓవర్ పేరుతో ఇక్కడ కొన్ని అనుమతులు తీసుకువచ్చి ఉదయం నుంచి రాత్రులు తెల్లవారులు కూడా ఈ అక్రమ ఇసుక తవ్వకాలు, మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. దీనికి సంబంధించి అధికారుల నుంచి కేవలం బ్రిడ్జి పనుల నిమిత్తం ఇసుక తవ్వకాలకు పర్మిషన్ తీసుకుంటున్నారు. అయితే అక్కడ ఎటువంటి అభివృద్ధి జరగట్లేదు. బ్రిడ్జి పేరుతో ఈ తవ్విన ఇసుకను, మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు తరలించి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నారు. దీనిపై అధికారులపై కూడా పలు ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. రైట్, కానీ ఎన్ని రోజులుగా తవ్వకాలు జరుగుతుంటే ఈ రోజు రైడ్ చేసి పట్టుకున్నట్టు తెలుస్తోంది ట్రాక్టర్స్ని. ఇన్ని రోజులు అధికారులు ఏం చేస్తున్నారు? గత 15 రోజులుగా ఈ అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పుడు కూడా అధికారులు చర్యలు తీసుకోవట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఇటీవల పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం, మీడియాలో కూడా వార్తా కథనాలు రావడంతో మైనింగ్ అధికారులు ఈ రోజు తెల్లవారుజామున మెరుపు దాడులు నిర్వహించి 5 ట్రాక్టర్లు అయితే మొత్తంగా చూసుకుంటే 5 ఫుల్ ట్రాక్టర్స్ ఇసుక పూర్తి లోడుతో ఉన్న 5 ట్రాక్టర్లు, సగం లోడుతో ఉన్న 1 ట్రాక్టర్, మొత్తంగా 6 ట్రాక్టర్లు కూడా సీజ్ చేశారు. ఈ దాడుల సమయంలో అక్కడ ఉన్నటువంటి బోట్ల నిర్వాహకులు అదేవిధంగా ట్రాక్టర్ డ్రైవర్లు కూడా వారి వాహనాలను విడిచిపెట్టి పరారయ్యారని అధికారులు చెప్తున్నారు. Yes, thank you. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel